పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రుద్రారం గణేష్ గడ్డ వినాయక ఆలయంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. మంత్రితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మెదక్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కనుక మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటూ కొండా సురేఖ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేసి ఎన్నికల్లో గెలుపుకు కృషి చేయాలంటూ ఆమె పిలుపునిచ్చారు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తానే ఎన్నికల్లో నిలబడుతున్నాననేటువంటి ఆలోచనతోటి పని చేస్తేనే ఈరోజు నీలం మధు గారిని మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి భేషజాలకు పోకుండా నన్ను పిలవలేదు, నన్ను పిలిచారు, నన్ను మర్చిపోయారు. ఎందుకంటే మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా కూడా ఒక్కోసారి మన సొంత రక్త సంబంధికులను కూడా మరి పిలవడం మర్చిపోతాము. అది కావాలని ఎవరు కూడా చేయరు, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇష్యూగా చేసి మరి మనం ఈ యొక్క ఎలక్షన్లకు ఇబ్బంది కలిగే విధంగా దయచేసి ఎవరు కూడా నడుచుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా కాంప్లైంట్స్ కూడా ఏమన్నా మీలో మీకు ఉంటే సమస్యలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి. కానీ అది బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా